ముఖ్యంగా గుంటూరు జిల్లా విషయానికి వస్తే గుంటూరు జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. నరసరావుపేట, గుంటూరు ఈ 2 చాలా కీలకమైన నియోజకవర్గాలు. ఎందుకంటే ఆర్థికంగా చాలా బలమైన అభ్యర్థులు రంగంలో ఉండటమే అటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 నియోజకవర్గాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈశ్వర్, ఖచ్చితంగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు పోటీ చేస్తున్నారు. ఆయనకున్న అనుకూల అంశాలు ఏంటి? రైట్. టీడీపీ నుంచి రాయపాటి సాంబశివరావు, వైఎస్ఆర్సీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు ఇద్దరు పోటీలో ఉన్నారు. రాయపాటి సాంబశివరావుకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అపార రాజకీయ అనుభవం ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. జిల్లాలో విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కలిసి వచ్చే అంశంగా ఉంది. అలాగే టీడీపీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. పార్లమెంటు సెగ్మెంట్లో పార్టీ బలంగా ఉండటం కూడా ఆయనకున్నటువంటి అనుకూల అంశాలు ఒకటిగా కనిపిస్తోంది. సతీష్. రైట్ ఈశ్వర్, ఇక రాయపాటి సాంబశివరావుకు సంబంధించి ప్రతికూల అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఒకటి, వయసు మీద పడటం, అంటే వయోభారం అనేది ఒక ప్రతికూల అంశంగా చెప్తున్నారు. ఆర్థికంగా కంపారిటివ్లీ కొంత గతంతో పోల్చుకుంటే బలహీనపడ్డారన్న ఒక ప్రచారం బలంగా ఉంది. ఇక బ్యాంకు రుణాలు ఎగవేశారన్న ఆరోపణ ప్రధానంగా పనిచేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదే అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకోవటం. పార్లమెంట్ సెగ్మెంట్లో 2 కొత్త అభ్యర్థులు ఉండడం, నియోజకవర్గంలో అందుబాటులో ఉండరనే విమర్శ ముందు నుంచి కూడా రాయపాటి సాంబశివరావుపై బలంగా ఉంది. ఇది ఒక ప్రతికూల అంశంగానే కనిపిస్తోంది. ఈశ్వర్, అలాగే ఇక అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయకి సంబంధించి అనుకూల అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. రైట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలు, అంటే మనకు అందరికీ తెలుసు విజ్ఞాన్ రత్తయ్య ఆ తనయుడు ఈయన ఫస్ట్ టైం ఎన్నికల్లో రంగంలో ఉన్నారు. అనుకూల అంశాలు: విద్యా సంస్థల అధినేతగా గుర్తింపు, అవినీతి ఆరోపణలు లేకపోవడం, ఆర్థికంగా బలంగా ఉన్న నేత కావడం, తండ్రి లావు రత్తయ్యకున్న పరిచయాలు, యువకుడిగా అందరినీ కలుపుకుపోయే తత్వం. ఈ 5 అంశాలు అనుకూల అంశాలుగా కనిపిస్తున్న ఈశ్వర్. అలాగే కృష్ణదేవరాయలకు సంబంధించిన ప్రతికూల అంశాలు ఒకసారి చెప్పండి. ఎస్, డెఫినెట్గా రాయపాటి సాంబశివరావు లాంటి సీనియర్ నాయకుడిని ఢీకొట్టడం అనేది ఆయనకు ఉన్నటువంటి మైనస్ పాయింట్స్లో ఒకటిగా కనిపిస్తోంది. తొలిసారి పార్లమెంటు బరిలోకి దిగడం, అలాగే పార్టీలో అంతర్గత వివాదాలు, బలమైన అభ్యర్థిని ఢీకొట్టడం, నియోజకవర్గంపై పట్టు లేకపోవడం, గుంటూరు నుంచి నరసరావుపేటకు మారాల్సి రావటం, ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి ప్రతికూల అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. సతీష్. రైట్.